पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः ఆస్ట్రాలజీలో మనం ట్రయాంగిల్స్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనం ఉన్నాం. అందులో మనం ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ చుట్టూతో వర్తిస్తూ ఉంటుంది ఈ విషయాలు మనం చదువుకుంటూ వస్తున్నాం. యురేనస్ గురించి కొన్ని రహస్యాలు మనకి చెప్తూ వస్తున్నారు. చోట్ల యురేనస్ పనిచేస్తున్నటువంటి విషయాలు చెప్తూ మనకి ఏమంటున్నారంటే, యురేనస్ వెన్ the influence of Uranus is added to the other influences and the seventh ray is at the same time entering into a major cycle of activity on the earth, there is then present the energy needed to precipitate the crisis of initiation. చోట్లో మిగిలిన ఎనర్జీస్తో పాటు సెవెంత్ రే ఎనర్జీ అంటున్నది ఇట్ ఈస్ స్టార్టెడ్ షోయింగ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. సో తద్వారా సెవెంత్ రే ఇన్ఫ్లుయెన్స్ అంటే యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ జీవుల మీద ప్రభావం చూపడం చేత తద్వారా భూమి మీద జీవులు సింహరాశి అని చెప్పారు కదా, ఇవన్నీ మనకి దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు ఎక్కువ ప్రభావితం చేసి వీడు మకర రాశిలో వీడు ఇనిషియేషన్ పొందడానికి కావాల్సినటువంటి ఏర్పాటు భూమి మీద ఎక్కువగా జరుగుతుంది అని చెప్తున్నారు మనకి. Activity on the earth, there is then present the energy needed to precipitate the crisis of initiation and produce a great synthesis awakening, great rhythmic awakening. సో ఏ గ్రేట్ రథమిక్ అవేకనింగ్ అంటుంటే జరుగుతుంది. అంటే చోట్లో రథం అన్నటువంటిది రథం అండ్ ఎగ్జిస్టెన్స్, రథం అంటే చోట్లో ఒక రథం అంటున్నది ఒకటి ఉంటుంది. రథమిక్ అవేకనింగ్ రావాలి అంటే సహజంగా చోటులో వర్తిస్తూ ఉన్నటువంటి ప్రిన్సిపల్తో వీడు ఐడెంటిఫై అవ్వగలగడం, సహజంగా వీడు దానికి ట్యూనప్ అయిపోతాడు. ఏదైనా ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి, ఆ ఊరిలో వీడు ఎక్కడికి చేరతాడంటే ఏ కాలనీలో వీడు ఇల్లు తీసుకుంటాడంటే ఏ కాలనీలో అయితే వీడికి సాధన అంటే చక్కగా ఏర్పాటు అవుతుందో, లేదా ఊరిని అవగాహనకి ఏ గురువు అయితే వీడికి ఎక్కువగా ఉన్నారు ఆ గురువు తాలూకా శిష్యులు ఉండేటువంటి ప్రదేశంలో వీడు వెళ్ళి చేరతాడు. వీడికి తెలియదు ఆ ప్రాంతంలో ఉన్నారు, అలా వెళుతుంది అన్న విషయం. సో దట్ ఈస్ రథమిక్గా వీడు ఆ ట్యూనప్ అవుతూ ఉంటాడు అన్నమాట. రథమిక్ అవేకనింగ్ అంటుంటే ఇస్తుంది యురేనస్. సో చోటులో వర్తిస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ తోటి వీడు చక్కగా అంటే అక్కడ తాళలయాత్మకముగా వీడు స్పందించేటువంటి విధము యురేనస్ ప్రభావం చూపుతుంటుంది వీడి మీద వర్ణుడు. Astrologers would find it of interest to note similar combination in the individual horoscope. సో ఇండివిజువల్ హారోస్కోప్లో మీకు ఈ రహస్యాలు తెలుస్తే చూసుకోండి అంటారు. ఏంటి ఇండివిజువల్ హారోస్కోప్లో వీడికి లగ్నానికి యురేనస్కి ఒక మంచి ఆస్పెక్ట్ ఉందనుకోండి, దెన్ యూ కెన్ ఐడెంటిఫై హిమ్, హీ విల్ హ్యావ్ ఎ రథమిక్ అవేకనింగ్. అంటే చోట్లో ఏదైనా సరే వీడు పట్టుకుంటే చాలా తేలికగా వీడు దాన్ని ఈజీగా అవపోసన పట్టేయగలుగుతుంటాడు. మీ ఇష్టం, ఎంత టఫ్ ఇష్యూ వాడికి పెట్టండి, ఒక చాలా కష్టమైనటువంటి కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ తెచ్చి వాడి దగ్గర పెట్టండి, చాలా ఈజీగా వీడు దాన్ని అవగాహన చేసేసుకోగలుగుతుంటాడు. లేదా ఏదైనా ఒక టఫ్ ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వాడికి ఇవ్వండి, బాబు ఇది ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలియట్లేదు, నువ్వు చెప్పురా, నువ్వు ఏమన్నా చెప్పగలవా అన్నట్టు అడిగిస్తే వాడు ఈజీగా అది హ్యాండిల్ చేసేయగలుగుతుంటాడు. చాలా ఏముందండి ఇందులో ఎట్టు తిప్పుతాడు, వచ్చేసిందండి అంటాడు. అంటే వేరే వాడికి
జరగనటువంటిది వేరేవాడికి అవ్వనటువంటిది వీడు చాలా సునాయాసంగా చేసేస్తుంటాడు. మిగిలిన వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా చేసేసాడు నాయన అంటుంది ఉంటుంది. వాళ్ళందరికీ అంత తన్నుకున్న రాజు వీడికి అంత సులభంగా వీడికి వచ్చేస్తుంటుంది. దట్ ఈస్ ద యురేనస్ యాక్టివిటీ లింక్డ్ విత్ ది ఎదర్ సన్ సైన్ ఆర్ అసెండెంట్. అది ఎక్కువగా ఉంటుంటుంది. అది చూసుకోండి మీరు ఇండివిజువల్ హారోస్కోప్లో అని చెప్తున్నారు. It must not be forgotten that Leo marks the height of achievement for the human soul, and this is today stimulated by the Sambada force now flowing into the center of humanity. సింహరాశి యొక్క లియో మార్క్స్ ద హైట్ ఆఫ్ అచీవ్మెంట్ ఫర్ ద హ్యూమన్ సోల్. సింహరాశి ఏం చేస్తుందంటే వీటిలో పరిపూర్ణంగా ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఉంటుంది. చక్కగా వీడికి సింహరాశి ఏం చేస్తుంది, వీడు ప్రజ్ఞాస్వరూపుడు అన్నటువంటిది పరిపూర్ణంగా వీడికి దర్శించేటట్టుగా, వీడు పరిపూర్ణంగా తెలుసుకున్నట్టుగా చేస్తుంది సింహరాశి. సింహరాశి వీడిలో అంటే ఐఎమ్ సోల్ అన్నటువంటి దానికి సంబంధించినటువంటి రహస్యం పరిపూర్ణంగా అందించేటువంటిది సింహరాశి. అంతమంది ఏంటంటే వీడు చాలా పరిపరి విధములుగా పెడుతుంటుంది వీడు మనస్సు. సింహరాశికి చేరేటప్పటికి వీడు మనస్సు, మాస్టర్ గారు కూడా స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చాలా వివరంగా ఇస్తారు. మన యొక్క డయాఫ్రమ్ అన్నటువంటిది చక్కగా అది పైకి కిందకి వస్తూ వెళుతుంటుంది గాలి పీల్చి గాలి వదలడంలో. సో ఇది చక్కగా జరగడానికి కావాల్సినటువంటి ఏర్పాటు మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా జరగాలంటే లోవర్ చక్రాస్లో తక్కువగా ఎనర్జీస్ ఉంటూ హయ్యర్ చక్రాస్లో ఎక్కువగా ఎనర్జీస్ రావడం, ఇదంతా ఇది చక్కగా జరుగుతూ ఉండాలి అన్నటువంటిది చెప్తారు. అంటే ఏంటంటే లోవర్ ఆస్పెక్ట్స్ మీద తక్కువ దృష్టిని, హయ్యర్ ఆస్పెక్ట్స్ మీద దృష్టి అన్నటువంటిది ఏర్పడుతూ ఉంటే వీడికి చక్కగా ఇప్పుడు రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ అన్నటువంటి చక్కగా ఏర్పడుతుంది వీడికి. ఆ స్థితి వీడికి చక్కగా అందేపడడం అన్నటువంటిది ప్రధానంగా సింహరాశి అందిస్తుంది. తద్వారా వీడు ఏమవుతాడంటే హ్యూమన్ సోల్ అన్నటువంటి ఆస్పెక్ట్ మీద పరిపూర్ణంగా వీడు వెచ్చుకొని ఉంటాడు. హయ్యర్ ఆస్పెక్ట్కి వెళ్ళందే సోల్ ఆస్పెక్ట్ గురించి సరైనటువంటి అవగాహన వీడికి రాదు ఇప్పుడు కూడా. అంటే హయ్యర్ ట్రాక్లోకి వెళ్ళినప్పుడే వీడికి సోల్ ఆస్పెక్ట్ మీద చక్కగా సోల్ అంటే ఇట్లా, అది ఓకే నేననగా ఇది అంటే తెలుస్తుంది. అంతకుముందు నేననగా నా భావములు, నా ఆలోచనలు, నేననగా పలానా వెంకట్రావు గారును ఇలా ఏదో వీడి మనసులో ఉండిపోతుంది. నేననగా ఫలానా అంటున్నది ఎప్పుడు నిలుస్తుంది అంటే సింహరాశిలో ధ్యానం బాగా చేయాలి. సింహమాసం బాగా ధ్యానాన్ని పెట్టుకోవాలి. సింహరాశి బాగా ధ్యానం చేయాలి. అప్పుడు వీడికి ఐఎమ్ సోల్ అంటుంటే చక్కగా మెచ్చుకుంటుంది వీడికి. అప్పుడు వీడికి ఏం చేస్తున్నారు, నెక్స్ట్ సంబళతోటి అనుసంధానం ఏర్పడుతుంది. పైన ఉన్నటువంటి సంబళ దాన్నే మనకి ఏమని చెప్తారంటే మాస్టర్ గారు మనకి సింహరాశిలో 5 fishes 2 loaves గెయిన్ అంటున్న దానికి రహస్యం అదే అంట. పైనటువంటిది సంబళ యొక్క రహస్యం అంటున్నది అందరికీ అందేపడడం అంటుండే సింహరాశిలో ధ్యానం అంటుండే చేసాం. 5 ఇక్కడి నుంచి 5 అక్కడ ఉండేటువంటిది 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు అందరికీ ఆయన ఆహారంగా ఇచ్చారట అంటారు జీసస్ గారు కూర్చోబెట్టి. ఫోర్స్ సంబళ ఫోర్స్ now flowing into the center of humanity. This inflow will continue its critical work until in the Aquarian age, so rapidly coming into expression. Inflow will continue its critical work. దీని యొక్క అంటే దీని యొక్క బ్యూటీ ఆర్ దీని యొక్క హైయెస్ట్ థింగ్ ఎప్పుడు మీరు చక్కగా చూడగలుగుతారంటే అక్వేరియన్ పీరియడ్లో మీరు బాగా చూస్తారు. సంబళ యొక్క విశిష్టత అంటున్నది బాగా మీకు దర్శనపడేటువంటిది అక్వేరియన్ పీరియడ్లో. అంటే ఈ అక్వేరియన్ ఏజ్లో వీడు చక్కగా వీడు ధ్యానాన్ని కూర్చొని వీడు చక్కగా చేస్తుంటే సింహరాశిలో సింహమాసం లేదా సింహరాశి వీడు చక్కటి ధ్యానాన్ని అందించి పైన ఉన్నటువంటి కుంభ రాశిలో ఉన్నటువంటి అక్వేరియన్ ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా వీడికి అందివ్వబడటం అంటుంటది ప్రధానంగా సంబళ నుంచి జరుగుతుంటుంది అంతా కూడా కార్యక్రమం. Aquarian is so rapidly coming into expression. The one-pointed attitude of the Leo person, అంటే ఇక్కడ ఏంటి వీడు 1-pointed attitude ఉంటుంది, ఏకత్వం ఉంటుంట, ఏకము అంటున్నదిగా ఉంటాడు. దీని నుంచి వీడు డీసెంట్రలైజ్ అయిపోతాడు. ఫస్ట్ ఏకత్వం రావాలి వీడికి, ఒక గురువు మీద ఒక దైవం మీద వీడికి సాన్నిధ్యం లేదా ఒక స్థితి అంటే చక్కగా వీడు దర్శించుకోలేడు. తర్వాత వీడు బహుముఖ ప్రజ్ఞాకారిగా వీడు ప్లాన్ చేస్తాడు. అంటే అక్కడ మొత్తం అంతా కూడా ఉన్నది ఒకే ఒక్కటి, కానీ ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేకంగా వస్తుంది అంటుండే దానిలో విడిపించుకుంటాడు. ముందు ఏకత్వంలో నిలబడలేదు అనుకోండి, అనేకత్వం వీడికి ఆ దర్శనం అవుతుంది. అదే సింహరాశిలో వీడికి ధ్యానం చేస్తే వీడికి ఏకత్వం ఉన్నది వీడికి ఉపదేశం పొందినవాడు అవుతాడు. తద్వారా వీడి అక్వేరియంలోకి వెళ్ళేడికి అనేకంగా ఉంటుండేది ఒకటే అనేకంగా దర్శనం పడుతుంది. చూడు ఏ గురు ఫోటో అయినా సరే పెట్టుకున్నా వీడి ధ్యానం అలా నిలిచిపోతుంది.
ఆ గురువు ఈ గురువు ఇవన్నీ రూపాలే కానీ ఉన్నది వెలుగు ఒకటే కదా. దీపం ఉంది, దీపాల యొక్క అనేక దీపాలు ఉండొచ్చు, కానీ దీపంకి ఒత్తేసి వెలిగించినప్పుడు వెలిగేది ఒకటే వెలుగు. ఆ వెలుగు యొక్క ఎక్స్ప్రెషన్ ఆ దీపం యొక్క ఆకారాన్ని వాటిని బట్టి కొంచెం మారితే మారచ్చు, కానీ బట్ ఉన్నది వెలుగు ఒకటే అంటుండే దానిలో పరిపూర్ణంగా వెచ్చుకొని ఇప్పుడు ఉంటాడు సింహరాశిలోకి వచ్చిన వాడికి. కుంభరాశికి వెళ్ళిన వాడు హీ విల్ బి డీసెంట్రలైజ్డ్. The self-centeredness becomes the expanded consciousness, and the decentralized attitude of the Aquarian man will become decentralized. అంటే ఏకత్వముగా ఉంటుండేది అనేకత్వముగా వీడు దర్శింపజేయడం. నేను ఒక్కడనే మందులు ఇవ్వాలంటుండే దాని నుంచి ఎవడు మందులు ఇచ్చినా సరే తగ్గుతుంది అనేటువంటి స్థితిలో వీడు వెళ్తాడు. నేనే చాలా గొప్ప డాక్టర్, నేను మందిస్తేనే ఎవరికైనా తగ్గుతుంది అంటుండే దాంట్లో నుంచి అక్కడ కూర్చోబెట్టి ఎవరిని మందించినా సరే ఇతరులకు తగ్గుతుంది చూసుకోండి అది అంటుండే చూపిస్తా అన్నటువంటి దర్శించుకుంటాడు. గారు ఫోటో పెట్టి ఎవరు మందిస్తున్నా సరే తగ్గుతుందా లేదా మన వైద్యాలయాల్లో, లేకపోతే పేషెంట్లు ఎందుకు వస్తారు, రారు కదా. ఇక్కడ పనిచేస్తున్నది ఏంటి, ఇప్పుడు ఫాస్ఫరస్ వేయాలా, వాడు బ్రెయిన్ వేయాలి, ఈ లాజిక్ అంతా ఒక ఆస్పెక్ట్ వరకే. దయచేసి అది తప్పని కాదు, అది ఉండక్కర్లేదని కాదు, అది అంతా అది ఒక ఆస్పెక్ట్ అప్ టు సర్టెన్ లెవెల్. బియాండ్ దట్ దేర్ వర్కింగ్ ఇస్ అక్వేరియస్, అది పనిచేస్తుంటుంది ఎక్కువగా. సో డీసెంట్రలైజ్డ్ అంటుండేది ఎక్కువగా ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ యాటిట్యూడ్ ఆఫ్ ది అక్వేరియన్ మ్యాన్. అందు గురించి అక్కడ ఎవరు కూర్చుని ఇచ్చినా మాస్టర్ ఇప్పిస్తారు వాడి ద్వారా అని అంటారు. ఈ సెంటెన్స్ అలా అలా అంటారు. యూ కెన్ దేర్ ఫార్ సీ హౌ ఫుల్ ఆఫ్ ప్రామిస్ ఇస్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ అంటున్నది డీసెంట్రలైజ్డ్ యాటిట్యూడ్ అంటున్నది భవిష్యత్తులో ఇవ్వబడేటువంటి విద్య. డీసెంట్రలైజ్డ్ యాటిట్యూడ్ రావాలి. నేను ఒక్కడనే అంటుండే భావం ఫస్ట్ సింహరాశిలో అందివ్వబడుతుంది. నెక్స్ట్ ఇది ఎవడు చేసినా పర్వాలేదు యాక్టివిటీ అంటుండే ముందుకు వెళ్ళాలి అంటుండే దానిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నేను ఉండవలసినటువంటి అవసరం లేదంటున్నది నెక్స్ట్ స్టెప్. నేను ఫిజికల్గా అక్కడ ఉండక్కర్లేదు, ఫిజికల్గా లేకపోయినా అక్కడ ఎవరు కూర్చుని మందులు ఇచ్చినా అక్కడ మందులు తీసుకున్నటువంటి రోగాలు తగ్గుతాయి. ఇది జరిగేటువంటి విషయం. సో దట్ ఈస్ కాల్డ్ ది Aquarius. In the Aquarian age, the power of the planet Venus becomes a dominant factor in the best decanate. ఈ బెస్ట్ డెకనెట్లో వీనస్ బికమ్స్ ద ప్రామినెంట్. ఈ స్థితికి వచ్చినటువంటి వాడికి నెక్స్ట్ వీనస్ వాడి మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంది. అంటే ఈ డెకనెట్స్ మీకు గుర్తున్నాయి కదా, మనకి సింహరాశి దీనికి 3 డెకనెట్స్ చెప్పారు మనకి క్లాస్లో. 2-3 క్లాసెస్ ముందు మనం చెప్పుకున్నాం. వీనస్ ఒకటి, సన్ బదులు మనకి మెర్క్యూరీ చెప్పారు, తర్వాత మూడోదేమో యురేనస్ చెప్పారు. ఇవి 3 కూడా డెకనెట్స్గా చెప్పారు. సో నెక్స్ట్ వీనస్ వీడి మీద ఎక్కువగా ఇది చూపడం జరుగుతుంటుంది. This I have already told you when we were studying this sign upon the reversed wheel. In the case of the spiritually oriented man and the disciple, it is the first decanate under whose influence he comes, which is governed by Venus. Reversed wheel గా ఉన్నటువంటి వాడికి వీనస్ ఫస్ట్ టీచింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇట్లా వెళ్తున్నటువంటి వాడికి యురేనస్ లింకప్ అయిన తర్వాత నెక్స్ట్ వీనస్ లింకప్ లోకి వెళ్తారు, వీనస్ టీచర్గా వస్తారు. రివర్స్డ్ వీల్ వస్తున్నప్పుడు మేనన్ నుంచి స్టార్ట్ అయినటువంటి వాడికి Venus becomes the first decanate. This governed by Venus, this should be remembered. Venus was the planet which we are told was responsible for the appearance of the individual consciousness in man. This in combination with other influences and forces. In the Aquarian age, Venus will again have an analogous influence, only with this difference that the emergence into manifestation of an increased individualism and self-conscious realization will be subordinate to the appearance of the first stages of the expanded consciousness throughout all mankind, the consciousness of group responsibility. Individual consciousness lo first establish chesi pettetuntidi Venus. నెక్స్ట్ గ్రూప్ కాన్షియస్నెస్ ఉంటుంది ఎస్టాబ్లిష్ చేసి పెట్టేటువంటిది వీనస్. అంటే మామూలుగా ప్రయాణించుతూ వాళ్ళు ఒక సాధన, ఒక గురువు, ఒక సాన్నిధ్యం, ఒక ఇది అంటున్నది నిరూపించేటువంటిది వీనస్. ఎందుచేత అంటే కనుక మీకు వీనస్ ఆల్వేస్ ఇండికేట్స్ ద ఫిఫ్త్ రే. ఫిఫ్త్ రే ఇస్ కాంక్రీట్ నాలెడ్జ్. కాంక్రీట్ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే వీడిలో ఒక వెతుకులాట అంటుంటే చేయించుతుంటుంది వీడి చేత. అంటే దైవం ఉన్నాడా లేదా అన్నటువంటి ప్రశ్నతో కదా ప్రతివాడు అసలు స్టార్ట్ అయ్యేది. స్టార్ట్ అయినటువంటి వాడికి
వాడికి ఒక వెతుకులాట కావాలి. అంటే ఏంటంటే ఉన్నాడా లేదా అంటుంటే దర్శించాలంటే దాని గురించి పరిపూర్ణమైనటువంటి ఒక అవగాహన అంటుండేది ఏర్పడాలి విషయం గురించి. ఉదాహరణకి జీవుడు ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఇది వాడు పీల్చి వాడు వదలడం వల్ల జరుగుతుందా, లేదా వాడి వల్ల ఇది పీల్పించబడి వదిలింపబడుతుందా అంటుంది ప్రశ్న. సో ఇది చేసుకున్నాడు గమనిస్తాడు. ఇలా సైంటిఫిక్గా ప్రతిదీ వాడు తెలుసుకుంటాడని వెళ్తున్నప్పుడు లోపల నుంచి ఒక వెలుగు అనేటువంటిది పనిచేస్తుంది అనేటువంటి దానిలోకి వెళ్తాడు. ఆ ఇనిషియేషన్ ఇచ్చేటువంటిది వీనస్. సో దట్ స్లోగా వాడిలో కాన్షియస్నెస్ అంటున్నది ఉంది, ఆ వెలుగు అనేటువంటిది ఉంది. తద్వారా ఆ వెలుగు అనేటువంటిది అక్కడ ఉంది కాబట్టి మొత్తం సిస్టమ్ అంతా పనిచేస్తుంది అంటున్న దానిలో కూడా వెళ్తాడు. ఆ ఆ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటిది వీనస్ ఫస్ట్. తర్వాత వీడు అన్ని రాసులు ఇలా తిరిగేస్తాడు, అయిపోయింది. నెక్స్ట్ మీనా నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాడు జర్నీ. మీనా నుంచి స్టార్ట్ చేసినటువంటి వాడు కుంభానికి చేరాడు వరకు వీడికి ఈ డీసెంట్రలైజ్డ్ యాటిట్యూడ్, డీసెంట్రలైజేషన్ అంటే దానిలో ఇనిషియేషన్ ఇచ్చేటువంటిది వీనస్. అంటే ఉన్నది ఈ వెలుగు వీడు ఒక్కడిలోనే ఉందా, సమస్తమును అన్ని కూడా వెలుగులుగా దర్శింపడుతుందా ప్రతిదీ కూడా. సో సమస్తముగా అనేక యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్ వీడు దర్శించుకున్నప్పుడు ఆ వెలుగు ఒకే వెలుగు ఇన్ని రూపాలుగా దిగి వస్తుంది అంటే దానిలో వీడు పరిపూర్ణంగా నిలిచి అందించేటువంటి శక్తి ఇచ్చేటువంటిది వీనస్. సో వీనస్ ఈ రకంగా అంటే వీటిలో కాంక్రీట్ నాలెడ్జ్ పెంచుకుంటేనే, అంటే భాగవతాది గ్రంథాలు వీళ్ళు చదువుకోవడం ఇలాంటి చదువుకున్నప్పుడే ఎదుటి వాటిలో భగవంతుని చూడండి అని మామూలుగా చెప్తే సర్లేండి ఏదో చెప్తాం దండ పెడతాం మనం లేస్తుంటాం అక్కడి నుంచి. అంటే అది అంత తొందరగా నిలబడేటువంటి భావం కాదు, అంత ఈజీగా నిలబడదు ఆ భావం. అందరిలోని దైవాన్ని చూడండి ప్రతి చోట చెప్పేస్తాం. బట్ అది మనకి ప్రాక్టికల్గా అది దిగిపోవాలి మన యాటిట్యూడ్లో. ఎదుటివాడిని చూసినప్పుడు వెంకట్రావు గారిని చూసినప్పుడు ఏమంటే వెంకట్రావు గారు నాకు కాఫీ ఇస్తారా లేదా నాకు 10 రూపాయలు ఇస్తారా అంటుంటే ఎలా అయితే వీడు ఫ్రీగా అడగలుగుతున్నాడో అంతే ఈజీగా వీడు ఎదుటివాడిని చూసినప్పుడు భగవంతుడి దర్శనం అవ్వాలి. వీడు ఏదో చాలా టఫ్గా ఉండకూడదు, చాలా ఈజీగా ఉండాలి. ఎదుటివాడిని చూస్తే దైవం తప్పితే వేరేదేం కనబడట్లేదండి నాకు అంటున్నది సహజ గుణంగా ఏర్పాటు చేసి ఇచ్చేటువంటిది శుక్రుడు. అది ఇక్కడ చెప్తున్నారు. అది దేని చేత నిలబడుతుందంటే ఇలాంటి మహద్ గ్రంథాలు ఇలాంటి చదువుకోవడం చేత ఏమవుతుందంటే వీడి యొక్క సెన్సెస్ అన్నీ కూడా చాలా రిఫైన్ అయిపోతాయి, చాలా పాలిష్ చేయబడి, అంటే వాటి యొక్క అసలు అసలు స్వరూపం వీడికి ఏర్పడుతుంది ఇలాంటి గ్రంథాలు ఇవి చదువుకోవడం చేత. అంటే ఇంద్రియాలు వీటిని వాడవలసినటువంటి విధానం వీడి దర్శనం అవుతుంది భాగవతం కానీ ఇలాంటివి. అప్పుడు ఆ ఇంద్రియాలన్నీ రిఫైన్ అవుతాయి కాబట్టి ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు చక్కగా దైవం వీడికి కనబడుతుంది. సో ఇంద్రియాలు ఇవన్నీ కూడా రిఫైన్ అవ్వాలి, చక్కగా పరిపూర్ణంగా స్వచ్ఛంగా చక్కగా నిలబడాలి అంటే వాటికి కావాల్సినటువంటిది శుక్రుడి యొక్క అనుగ్రహం. అది ఇక్కడ చెప్తున్నారు ప్రధానంగా. సో శుక్రుడు ఆ రకంగా రివర్స్గా వచ్చినప్పుడు వాడికి డీసెంట్రలైజ్డ్ యాటిట్యూడ్ అనేటువంటిది ప్రధానంగా ఇస్తాడు. అది self-consciousness realization and the subordinate to the appearance of the first stage of the expanded consciousness throughout all mankind, the consciousness of group responsibility. అది అందిస్తుంది. ఒక 10 మంది కలిసి ఒక యాత్ర చేస్తున్నప్పుడు, ఒక 10 మంది కలిసి ఒక గురు పూజ లాంటి ప్రదేశంలో ఉంటున్నప్పుడు వాళ్ళ గురించి సహజంగా ఆలోచించగలగడం అంటుంది వీడికి ఏర్పడుతుంది కదండి. అది వీనస్ యొక్క ప్రభావం చేత అది ఏర్పడుతుంది, వేరొకడికి ఏర్పడదు, ఒకడికి మాత్రమే ఏర్పడుతుంది. అరే వాడికి సరిగ్గా రూమ్ దొరికిందో లేదో, వాడికి సరిగ్గా సీట్ దొరికిందో లేదో, మనకు సీట్ దొరికింది అన్నటువంటిది ఉండదు. వాడికి సీట్ దొరికిందో లేదో అందరికీ, వాడికి సీట్ దొరకకపోతే మనం సీట్ కాసేపు ఇద్దాం, మనం కూర్చుని ప్రయాణించుదాం, ఇలాంటి సహజంగా వాడు తడుతుంటాడు. ఇవన్నీ దేనికి చేయాలంటే అనగా వీనస్ మనలో మెచ్చుకోవడానికి చేయాలి. ఇవన్నీ కూడా అవకాశం తీసుకోవాలి. మనం తీసుకోవాలంటే 10 మంది కలిసి జీవించడం, 10 మంది కలిసి ప్రయాణం చేయడం, ఇలాంటి వాటిలో వీడు అడుగు వేయండి అది జరగదు కదా. ఆ పాట నేను ఏదో ఫ్లైట్ టికెట్ కొనుక్కుని వెళ్ళొచ్చేసిన వాడికి యోగం ఉంటుంది, పెద్దగా ఉంటుంది. 10 మందితో కలిసి వీడు ప్రయాణిస్తున్నాడు అనుకోండి, అందులో యోగం ఉంటుంది. అది ఇక్కడ రహస్యం. సో గ్రూప్ రెస్పాన్సిబిలిటీ, it will be perhaps better expressed as a form of group individualism. సో దీని అంటే గ్రూప్ ఇండివిజువలిజం అన్నారు. అంటే గ్రూప్గా ఏదైతే దర్శనపడుతుందో అది ఇండివిజువలైజ్డ్ అవ్వగలగాలి వీడు దాంట్లో. అంటే ఎవడికి ఏ భావం కలిగినా వీడు ఆ భావాన్ని వీడు అంటే వీడికి స్ఫురించగలగాలి. ఎవరికైతే ఆకలిస్తుంది, ఎవరికైతే కష్టంగా ఉంది, లేదా వాడికి నీరసంగా ఉంది, ఇప్పుడు క్లాస్ అంటే మీరు అందరూ కూర్చోవాల్సిందే అంటున్నది ఉండకూడదు. ఎవరికైనా నీరసంగా ఉంటే వీడు చక్కగా వీడు దానికి రెస్పాండ్ అయిపోతాడు. దీనికి రెస్పాండ్ అయిపోయి వాళ్ళకి కావాల్సిందే వీడు పడుకోండి అని చెప్తాడు, లేదా ఏదైనా ఏర్పడుకోండి చేస్తాడు, మంది ఏదో సంథింగ్. సో గ్రూప్ ఇండివిజువలిజం అన్నారు దాన్ని. గ్రూప్ రెస్పాన్సిబిలిటీ నుంచి గ్రూప్ ఇండివిజువలిజంలోకి వస్తాడు. అంటే ఎవడికి ఏది జరిగినా వీడు అది గ్రహించుకోగలిగేటువంటి స్థితిలోకి వీడు వెళ్ళాలి. అది దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ ఇండివిజువలిజం.
it will be perhaps better expressed as a form of group individualism. Therefore, behind all these events, the dim outline of a lesser triangle of energy can be seen. దీనికి ఏం చేయాలంటే ఒక లెస్సర్ ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి సీన్ అన్న, అంటే గ్రూప్ ఇండివిజువలిజం అవ్వాలి అంటే కనుక ఉన్నటువంటిది అనేకత్వంలోకి నుంచి ఏకత్వమునకు తీసుకొచ్చుకోగలుగుతా. సో గ్రూప్ ఇండివిజువలిజం అంటున్నది ఎక్స్ప్రెషన్లోకి రావాలంటే లెస్సర్ ట్రయాంగిల్ వేసుకోండి. అంటే గ్రేటర్ ట్రయాంగిల్ అంటే ఊర్ధ గమనముగా ఉండేటువంటిది, లెస్సర్ ట్రయాంగిల్ అంటే అధో గమనముగా ఉన్నటువంటిది, అంటే రివర్స్ ట్రయాంగిల్ ఒకటి వేసుకోండి. వేసుకుని ఒకటి వీనస్ ఒకటి యురేనస్ వేసుకోండి, పైన కిందేమో ఎర్త్ అని రాసుకోండి. ఈ ట్రయాంగిల్ గురించి ఈరోజు మనకు చెప్తున్నారు. కెన్ బి సీన్, ఏ లెస్సర్ ట్రయాంగిల్ కెన్ బి సీన్. దిస్ ఈజ్ ఏ బ్లెండ్ ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ 3 planets. These produce a combination of energies of ray 3, ray 7, ray 5. Active intelligence, ceremonial magic, concrete mind. అది ఈ మూడిటి యొక్క ఈ 3 రేస్కి సంబంధించినటువంటి విషయం ఇట్లా తెచ్చుకోవాలి. అంటే రే 5 ఏం చేస్తుంది, వీడికి కాంక్రీట్ ఇది ఇస్తుంది, కాంక్రీట్ మైండ్. రే 7 ఏం చేస్తుంది, యురేనస్ వీడికి సెరమోనియల్ ఆర్డర్ అంటున్నది ఇస్తుంది. రే 3 యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటున్నది అనిపిస్తుంది. ఏ విషయం గురించి అయినా సరే మనకి 3, 5, 7 ఈ మూడు ఒక అనుసంధానం మనకు దొరికినప్పుడు, అంటే దెర్ ఆర్ వేరియస్ కాంబినేషన్స్. ఈ 3, 5, 7 కాంబినేషన్లో వీడికి దర్శనపడేటువంటిది ఏంటంటే వీనస్ యొక్క ఇది కాంక్రీట్ నాలెడ్జ్ ఏ విషయం గురించైనా పరిపూర్ణంగా దర్శించుకోగలడం, తెలుసుకున్నటువంటి దాని యొక్క 7th ఆస్పెక్ట్ వీడికి తెలియాలి. 7th ఆస్పెక్ట్ అంటే సెరమోనియల్ ఆర్డర్. అంటే ఏంటంటే ఆ విషయం ఎక్కడ ఎలా అప్లై అవుతుంది, ఎక్కడ ఎలా ఆ విషయం మనకి దర్శనంగా నిలుస్తోంది అంటాడు వీడు తెలుసుకోవాలి. ఎక్కడ ఎలా అప్లై అవ్వాలో తెలియలేదు అనుకోండి, ఏమైపోతామంటే పూజ చేయాలంటే ఆ పూజ ఆ రోజు 2 అయినా 3 అయినా సరే ఎవడేం మంచినీళ్ళు ముట్టుకోకూడదు అన్నట్టుగా వెళుతుంది పూజ. అలా కాదు, తెలుగు వాళ్ళు పూజ చేసేవాళ్ళు, వాళ్ళు ఏమీ తినకుండా పూజ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం అన్నీ తినేసి పూజ చేస్తాం ఏమిటి అంటున్నది వీడికి ప్రశ్న నిలబడదు. 7th లింక్ ఉన్నటువంటి వాడికి విషయాన్ని మాత్రం గ్రహించుకుంటాడు, దాన్ని ఆచరణలో పెట్టేసుకుంటాడు. అది 7th. మిగిలిన వాటిని చక్కగా అడ్జస్ట్ చేసేసుకుంటూ వాడు వెళ్ళాల్సినటువంటి గోలికి వాడు వెళ్ళిపోతాడు. సో మనకి ఈ హయ్యర్ సైన్సెస్లో ఆ 7th లింకప్ అన్నటువంటిది లేదనుకోండి, మనం స్టక్అప్ అయిపోతాం. ఎప్పుడు కూడా ఒక విషయం తెలుసుకున్న తర్వాత దాని నుంచి నెక్స్ట్ హయ్యర్ స్టెప్కి మనం వెళ్ళాలంటే 7th లింకప్ కావాలి మనకు. ఎప్పుడు కూడా 7th లింకప్ లేదనుకోండి మనం ఏమైపోతామంటే మానవ జన్మ అనగా పొద్దునే ప్రారంభం, ఇలా లేవాలి, ఎన్నింటికి పడుకోవాలి, ఎన్నింటికి లేవాలి, ఈ రకంగా జీవించాలంటే దానిలో అందులో స్టక్అప్ అయిపోతాడు. స్టక్అప్ అయిపోకూడదు ఎప్పుడు కూడా. షుడ్ ఆల్వేస్ రైజింగ్గా ఉండడు, ఎప్పుడు ఉండాలి, రైజింగ్గా ఉండాలి ఎప్పుడు కూడా. అంటే తహదాలాడుతూ ఒక చిదాగ్ని అంటారు చూసా, అట్లా విడిపోతుంటారు వీడు. అంటే రెపరెపలు ఆడుతూ ఉంటారు వీడు ఎప్పుడు. రెపరెపలు ఆడటం దేనివల్ల ఉంటుందంటే వీడు స్టక్అప్ అవునటువంటి వాడికి ఇంకో హయ్యర్ థింగ్ ఏదైనా ఉందో అది పట్టుకోవడానికి వీడు ప్రయత్నం చేస్తుంది. లోవర్ థింగ్స్ని అప్లై చేసుకుంటూ హయ్యర్ ఆస్పెక్ట్ అంటున్నది లింక్లో పెట్టుకోగలగడం అంటున్నది 7th లింక్. అది ప్రధానంగా వీడికి కలగాలి. వీడు అది కలిగి థర్డ్ వీడికి ఏం చేస్తుందంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్ పొందినటువంటి 7th 5th యొక్క అప్లికబిలిటీ అంటుంటే చూసుకోవడం అంటున్నది 3rd. అప్లికబిలిటీ అంటున్నది నిలబడాలి కదా వీడు పొందినటువంటిది. ఇప్పుడు ఈ రోజు ఆ విషయాన్ని ఎలా మనం తెచ్చుకుందాం, ఎలా అవగాహనలో పెట్టుకుందాం, దట్ గివ్స్ ది 3rd ఆస్పెక్ట్. 5th కాంక్రీట్ నాలెడ్జ్ చూస్తుంది, 7th సెరమోనియల్ ఆర్డర్ వచ్చింది. 3rd లింక్ లేదనుకోండి వీడికి, దాని అప్లికబిలిటీలో మిస్ అయిపోతాడు. అది మనకి ప్రధానంగా ఈ 3 రేస్. It would be noted how this combination of energies, when playing upon Germany's soul ray of harmony through conflicts and her first ray personality So manaki Germany soul rays harmony through conflict, that is 4th ray, first ray of personality, then the personality ray and first ray అవి చెప్తున్నారు. On the ray of power and the destroyer, responsible to Sambala. He is responsible for much of the present conflict.
సో ప్రజెంట్ విషయం వీడికి అంటే ఫస్ట్ రే ఈజ్ ది పర్సనాలిటీ ఆఫ్ జర్మనీ. సో ఫస్ట్ రే ఆల్వేస్ గివ్స్ ద లింక్ విత్ ది సంబడ. అది ఫస్ట్ రే కదా. సో ఇట్ యాక్ట్స్ ఆఫ్ ద డెస్ట్రాయర్. ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ దాన్ని డెస్ట్రాయర్గా వస్తుంది. అంటే నీకు ఉన్నటువంటి భావంలో నీకు ఉన్నటువంటి రిలేషన్స్ ఇదంతా కరెక్ట్ కాదంటున్నది నీకు అందించేటువంటిది ఫస్ట్ రే. ఆ లింక్ దొరుకుతుంది. సో జర్మనీలో ఏంటంటే ఇక్కడ విషయం, ఈ కాన్ఫ్లిక్ట్ అటువంటిది ఏర్పడడానికి ఫస్ట్ రే లింక్ ఉండడం చేత ఒక కాన్ఫ్లిక్ట్ అటువంటిది వస్తుంది. సో బికాస్ బేసిక్గా ఫోర్త్ రే ఇస్ ది రే ఆఫ్ దాన్ని ఒక సోల్ రే కాబట్టి ఫస్ట్ రే దాన్ని పర్సనాలిటీ రే. అంటే ఈ విషయాలను మనం గతంలో చెప్పుకున్నాం, ఫస్ట్ రే ఫోర్త్ రేస్ ఇవన్నీ. ఇక్కడ ఆ విషయం ఒకసారి తెచ్చారు కాబట్టి ఆ పాయింట్ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. సో ప్రజెంట్ కాన్ఫ్లిక్ట్ అంటున్నది వస్తుంది ఫర్ ద రీజన్ దట్ ద రియాక్షన్ ఆఫ్ దట్ కంట్రీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇట్స్ ప్రజెంట్ రూలర్స్ హ్యాస్ బీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మెటీరియల్ ఆస్పెక్ట్ అండ్ నాట్ ఆఫ్ ది స్పిరిచువల్. వాడికి సంబళ ఫస్ట్ రే లింక్ ఉన్నా కానీ అక్కడ ప్రధానంగా అందు గురించి సాధన అంటున్నది మనకి మేబీ బికాస్ ఆఫ్ దట్ వేర్ మాస్టర్కే వెంట్ టు జర్మనీ. ఎందుకంటే కనుక దాని యొక్క పర్సనాలిటీ రైజ్ ఫస్ట్ రే, దాని యొక్క సోల్ రైజ్ ఫోర్త్ రే. సో ఈ విషయాన్ని బాగా ధ్యానం చేయండి. ఫోర్త్ రే మాస్టర్ మాస్టర్ సెరాపిస్. ఈయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీకు ఆ కంట్రీ మీద అంతర్గతంగా ఎక్కువ ఉంటుంటుంది. అంటే సహజంగా వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఇది ఉంటుంటుంది. తర్వాత ఫస్ట్ రే 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 ఆఫ్ పవర్. సో రే ఆఫ్ పవర్ పర్సనాలిటీ రేగా జర్మనీది ఉండడం చేత ఏం జరుగుతుందంటే దానికి వేరే దేశాలతో పడకపోవడం లేదా వాడుకున్నటువంటి భావములు తప్పుగా భావింపబడటం ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకు పడకపోవడం అంటున్నది ఉంటుందంటే అంతర్గా వీడు వెళ్ళి చూసుకుంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ రే, ఇట్ ఈస్ హ్యావింగ్ లింక్ విత్ ద ఫోర్త్ రే యాజ్ ద సోల్ రే. కాబట్టి వీడికి ఫస్ట్ రే అనేటువంటిది డెస్ట్రాయర్గా ఉంటుంది ముందు. కానీ డెస్ట్రాయర్గా ఉన్నటువంటి వాడు రూపొందించేటువంటిది రూపం చాలా విశేషంగా ఉంటుంది. ఫస్ట్ రే వాడిది కదండి. అందునుంచి లోవర్ లెవెల్లో చెప్పినప్పుడు వాడు పెద్ద మెటీరియల్ ఆస్పెక్ట్గానే ఎక్కువ జర్మనీ వాడు ఉన్నాడు, కానీ స్పిరిచువల్ ఆస్పెక్ట్గా వాడు పెద్దగా కనబడ్డవాడు. అది ఇక్కడ రహస్యం అని చెప్పి చెప్తున్నారు ఆయన. అండ్ నాట్ ఆఫ్ ది స్పిరిచువల్ అని చెప్పి ఆయన ఇది ఒకటి చెప్పారు మనకి ఇప్పుడు పాయింట్. సో అంటే ఇక్కడ లోవర్ ట్రయాడ్ అంటుండేది పనిచేయడంలో లోవర్ ట్రయాడ్గా ఇది పనిచేస్తున్నప్పుడు ఏమవుతుందంటే లోవర్ థింగ్స్కే ఎక్కువ వాల్యూ వెళుతుంటుంది, కానీ అంతర్గా అది దేనికి ఏర్పడింది అంటుండే దాని మీద వీడికి దృష్టి వెళ్ళదు. లోవర్ థింగ్స్ని మాత్రమే దృష్టి పెట్టుకుని వాడు చూస్తుంటాడు. ఉదాహరణకి లోవర్ థింగ్స్ మాత్రమే ప్రభావం చూపించాడు. ఉదాహరణకు వాడు తిరుమలలో ఉంటాడండి, వాడు ఏదో అక్కడ కాఫీలో టీలో అమ్ముతుంటాడు. వాడు 10 రూపాయలు ఇస్తేనే నీకు కాఫీ ఇస్తానంటే అదే తిరుమల ఇక్కడ ఒక భక్తుడికి ఒక ఫ్రీ అంట ఎగ్జాంపుల్ అంటే ఒక భక్తుడికి ఇక్కడ ఏదైనా ఇచ్చినా దానికి ఇచ్చినట్టే ఎంత ఇది. సో దాని మీద వాడికి ఆ భావం ఉండదు. నువ్వు 10 రూపాయలు ఇచ్చావా లేదా 10 రూపాయలు ఇక్కడ ఎక్కువ ఈజీగా సంపాదించవచ్చు. ఎందుకంటే నాకు కొండ మీద కదా, ఎవడైనా సరే మనం పెట్టిన ధరకు వాడు తీసుకుని వెళ్తాడు. ఇలాంటి మెటీరియల్ ఆస్పెక్ట్ వాడికి లింక్గా ఉంటాడు, కానీ దాని యొక్క బ్యాక్గ్రౌండ్గా ఆ కొండ మీద వాడు ఆ నాళ్ళు ఉంటున్నట్టు అంటే ఇట్స్ వెరీ హైలీ స్పిరిచువల్. ఇట్స్ మనం ఒక్కరోజు వెళితేనే మనం ఎంతో చాలా ఆనందపడిపోతాము. అలాంటిది వాడు రోజు అక్కడే ఉంటున్నాడు వాడు, కానీ వాడు దృష్టి దేని మీద ఉంటుంది? మెటీరియల్ ఆస్పెక్ట్ మీద ఉంటుంది, కానీ స్పిరిచువల్ ఆస్పెక్ట్ మీద వాడు వెళ్ళట్లేదు వాడు దృష్టి. ఎగ్జాంపుల్ అంటే అందరికీ కాకపోవచ్చు, కొందరు చక్కగా స్పిరిచువల్గా ఉండవచ్చు, బట్ చాలామంది. సో ఒక మెటీరియల్ ఆస్పెక్ట్ కానీ వాడు ఎక్కువ అక్కడ లీడ్ చేయడంలో అంతర్గా ఉండేటువంటి రహస్యం ఏంటంటే మెటీరియల్గా ఉంటున్నాడు కానీ అసలు యాక్చువల్గా హీఈస్ స్పిరిచువల్. అది వీడికి చెప్పబడేటువంటి విషయం అది. సో ఇక్కడ జర్మనీ గురించి కూడా అదే రహస్యం ఇక్కడ ఒకసారి చెప్పారు మాకు. అది స్టూడెంట్స్ వుడ్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్ టు రీరీడ్ సమ్ ఆఫ్ ది ఫోర్గోయింగ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ద సైన్ లియో పైసెస్ క్యాప్రికార్న్. వీటి గురించి మళ్ళా మీరు చదువుకుంటుంటారండి. ఆయనే చెప్పారు సింహము, మీనము, మకరము, ఈ మూడిటి గురించి మళ్ళా మీరు చదువుకుంటుంటారు. అప్పుడు మీకు ఉండేటువంటి లింకప్ చాలా అంటే నిత్యం వాటి గురించి చక్కటి అవగాహన అంటుండేది ఏర్పడాలంటే, ధ్యానం నన్ను నిలవాలంటే మనం చక్కగా ఆ టాపిక్ తీసుకుని ఒకసారి చదువుకుని మళ్ళీ ధ్యానానికి కూర్చుంటాం. అప్పుడు మనకి చాలా లింకప్ వస్తుంది. ఆర్ యాజ్ టు ఫెమిలియరైజ్ themselves with the nature, quality and influences which this great triangle expresses. అది సో మనం వీటి గురించి చక్కగా అవగాహనలో పెట్టుకోవడానికి వీటికి మనం themselves with the nature, quality and influences with విచ్ దిస్ గ్రేట్ ట్రయాంగిల్. మనం ట్రయాంగిల్స్ అవన్నీ వేసుకున్నాం కదండి, సంబడ, హైరార్కీ, హ్యుమానిటీ, లియో, పైసిస్, క్యాప్రికార్న్, ట్రయాంగిల్స్ అని వేసుకున్నాం కదా, అది చెప్తున్నారు. సో ఎక్స్ప్రెసెస్
and through which humanity is being led at this time forward along the path of return. సో అలాంగ్ ది పాత్ ఆఫ్ రిటర్న్లో ఈ త్రీ సైన్స్ చాలా ప్రభావం చూపుతున్నాయి. మీనము, సింహము, మకరము. ఎవరికైనా సరే ఇవి లగ్నంగా ఉన్నా ఇవిగా ఉన్నా వాడు జాగ్రత్తగా రివర్స్డ్ వీల్లో వాడు ప్రయాణించాడా వాడు పొందేటువంటి చాలా దివ్యంగా ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. వాడికి ఒక స్పెషల్ లింకప్ అంటున్నది వాడికి ఎస్టాబ్లిష్ అవుతుంది. అది చాలా మందిలో ఒక మామూలుగా జీవించేటువంటి వాళ్ళు చాలా మందిలో ఆ రహస్యం తెలియకుండా వాళ్ళు జీవించేస్తుంటారు. ఆ రహస్యం తెలుసుకుని స్పిరిచువల్ లింకప్ అంటున్నది వాడికి అందించామంటే మనం వాడు చూసుకుని వెళ్ళేటువంటి చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే యురేనస్ యాక్టివిటీ అంటున్నది ఉంటుంది వీటిలో. దాని గురించి చాలా అద్భుతంగా ఉంటుంది వాడికి సాధన. In this connection, it is well also to remember that the series of triangles with which we have been dealing refer to and produce changes in the human consciousness. సో నెమ్మది వీళ్ళు ఏం జరుగుతుందంటే ఈ సిరీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వీళ్ళు ఎప్పుడైతే అందు గురించి ట్రయాంగిల్స్ అంటాడు మనం ప్రేయర్ చేసుకునే వాటిలోని ఈ ట్రయాంగిల్స్ అంటాడు పెట్టుకోవాలి. మనం చక్కగా ఆ ట్రయాంగిల్ అలా చూసి వీడు ధ్యానం చేస్తున్నాడు అనుకోండి. ఆ ట్రయాంగిల్ వీడు ఉంటాడు వీడు. సో చోట్లో ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్ త్రయీ విద్యగా త్రయాత్మకముగా సమస్తము దిగి వస్తుంది. సత్వము, రజస్సు, తమస్సు సృష్టిలకు సమస్తము కూడా అగ్ని, సూర్యుడు, చంద్రుడు, సరస్వతి, గంగా, యమున ఇలా ఇవన్నీ కూడా త్రయాత్మకముగా సృష్టిలకు సమస్తం దిగి వస్తుంది. ఇడా, పింగళ, సుజుమ్న ఇలా ఈ రత్న సృష్టిలకు సమస్తం దిగి వస్తుంది. సో అలాంటిది ఒక ట్రయాంగిల్ వీడు ఒకటి వేసేసుకుని పెట్టుకోవాలి వీడు సాధనలో. వేసుకుని అక్కడ పెట్టుకుని వీడు అలా కళ్ళు మూసుకుని దాన్ని అలా ధ్యానం చేస్తూ కూర్చోవాలంటే చేయడం చేత ఏం జరుగుతుందంటే వీడికి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్స్ ఆల్సో ద సిరీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ విత్ విచ్ వీ హ్యావ్ బీన్ డీలింగ్ రిఫర్ టు అండ్ ప్రొడ్యూస్ చేంజెస్ ఇన్ ద హ్యూమన్ కాన్షియస్నెస్. అది వీడి యొక్క హ్యూమన్ కాన్షియస్నెస్లో మార్పు అనేటువంటిది అలా తీసుకొస్తుంది. నెమ్మదిగా వీడు హ్యుమానిటీ తోటి ఐడెంటిఫై అవుతాడు, హ్యుమానిటీ సెంటర్ తోటి. అది అక్కడి నుంచి స్టిమ్యులేట్ చేసింది నెక్స్ట్ అక్కడ వదిలేదు వీడిని హైరార్కీ తోటి లింకప్ అయ్యేటట్టు చేస్తుంది. వీడికి రోజు అలా ధ్యానం చేసుకుంటూ అలా కూర్చుంటాడు. ఉదాహరణకి సంబడ హైరార్కీ హ్యుమానిటీ ఒక ట్రయాంగిల్ వేసుకుంటే ధ్యానంలో పెట్టుకుని కూర్చున్నాడు అనుకోండి. దానికి మంత్రాలు ఏంటి, దానికి దేవతలు ఎవరు, ఉపదేవతలు ఎవరు, అధిదేవతలు ఎవరు, ఇవన్నీ పక్క పెట్టాయి. ఓన్లీ ట్రయాంగిల్. ఇవన్నీ కూడా హయ్యర్ ఆస్పెక్ట్గా చెప్తున్నట్టు వేరే విషయాలు దయచేసి ఇందులో భావించకండి. ఆ ట్రయాంగిల్ వీడు అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు వీడు నెమ్మదిగా వీడిలో హ్యుమానిటీ సెంటర్ వీడిలో స్టిమ్యులేట్ అవుతుంది. చక్కగా అలా స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అయ్యి నెమ్మదిగా అది అలా స్టిమ్యులేట్ అవి నెమ్మది కొన్నాళ్ళేడు వీడి హైరార్కీ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అయ్యి అది అలా కొన్నాళ్ళేడు వీడు సాధన బట్టి నెక్స్ట్ సంబడ అన్నటువంటి స్టిమ్యులేట్ అవుతుంది. ఈ మూడింటి ద్వారా ఎనర్జీస్ వాడిలో చక్కగా అలా వస్తుంటాయి. ఎనర్జీస్ అలా దిగి వస్తుంటాయి. దాని యొక్క వ్యక్త స్వరూపమే వీడు ఒక మహానుభావుల్ని కలవడము, లేదా ఒక చక్కగా ఒక దీంతో వీడు ఒక దివ్య క్షేత్రాలు వీడు దర్శింపబడటము. అంటే మహానుభావులు కూడా వీడికి దర్శనం వస్తూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, మహానుభావులు వాళ్ళు చెప్పరు నేను మహానుభావుని. అందులోంచి మనం ఎప్పుడైనా సరే ఒక కొత్త ప్రదేశానికి వెళుతున్నా, మన ఇంట్లోంచి మనం బయటకు వెళుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఉండవలసినటువంటి భావం ఏంటంటే మైండ్ చాలా ప్రశాంతంగా పెట్టుకోండి. అంతే. వర్క్ చేసుకోవద్దని కాదు, బట్ మైండ్ ప్రశాంతంగా ఉండడం చేత ఏం జరుగుతుందంటే మహానుభావులు మన పక్కన వచ్చి చేరినప్పుడు వెంటనే యూ విల్ ఫీల్ డెఫినెట్లీ దట్ హీస్ మాస్టర్. యూ విల్ ఫీల్ డెఫినెట్లీ. అది వాళ్ళు చెప్పక్కర్లేదు. ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, మన పక్కన ధనవంతుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, వెంటనే మీరు వాడు చాలా ధనవంతుడు అన్నటువంటి మీరు ఇట్టే పట్టేస్తాం కదా. చాలా వాడు ఉండేటువంటి స్టైలు, ధనవంతుడు కాకుండా ఉండేటువంటి వాడు స్టైల్ కొట్టాడు, వీడిదంతా స్టైల్ వేయలే అనుకుంటాం. అది తెలిసిపోతుంది, ఇది తెలిసిపోతుంది. మామ అంటే సామాన్య విషయాలు మనం చక్కగా తెలుసుకోగలుగుతున్నప్పుడు ఒక మాస్టర్ మన పక్కన వచ్చి ఆయన కూడా తోటి ప్రయాణికుడిగా వచ్చి కూర్చున్నాడు అనుకో, మనం ఎందుకు పట్టుకోవడం వెంటనే తెలిసిపోతుంది. అవసరమైన విషయాలు వాళ్ళతో మనకి ఇంకా మీరు వీలైతే ఒక స్పిరిచువల్ టాక్ వాళ్ళతో ఎంటర్టైన్ చేయండి. మీరు ఊరికి వాడు దానికి లింక్ వాడు మాట్లాడితే వాడితో డిస్కషన్ ఎంటర్టైన్ చేయండి. వాడు అలా కాకుండా వాడు ఏదో మామూలు రొటీన్ థింగ్స్ మాట్లాడిన వాడితో కట్అప్ చేసుకున్నాడు. మాస్టర్ కాదు మీకు అక్కడే తెలిసిపోతాడు. అందుకని వాళ్ళు అలా మాట్లాడతారు, టైం వేస్ట్ చేయరు, అలా ఉండిపోతున్నారు. సో ఆ రకంగా మీకు ఒక కాన్షియస్నెస్లో ఈ ట్రయాంగిల్ ఆస్పెక్ట్ మీరు ధ్యానంలో పెట్టుకున్నప్పుడు ఈ ప్రొడ్యూసెస్ చేంజెస్ ఇన్ ద హ్యూమన్ కాన్షియస్నెస్. అనదర్ సిరీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వాజ్ ఆల్సో గివెన్ ఇన్వాల్వింగ్ ద గ్రేడ్ బేర్, సిరీస్ అండ్ పీడియస్. ఈ నెక్స్ట్ ట్రయాంగిల్స్ ఇవన్నీ మనకి ఇచ్చారు కదా, ట్రయాంగిల్స్ అని వేసుకున్నాం కదా. ఒక ట్రయాంగిల్ ఆ గ్రేడ్ బేర్ వాటిలో వీడు విడిపోతాడు. నెక్స్ట్ గ్రేడ్ బేర్, సిరియస్, పీడియస్ ఆ ట్రయాంగిల్ వీడికి సాధనకు నిలిచిపోతుంది.
అది నిలిచినప్పుడు దీస్ ట్రయాంగిల్స్ కన్సర్న్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లానటరీ లైఫ్ అండ్ ఆఫ్ హ్యుమానిటీ. స్పిరిచువల్ ఆస్పెక్ట్ అంటే వీడికి పరిపూర్ణ అంటే విశేషమైనటువంటి ఎనర్జీస్ వీడికి అందుతుంటాయి. ట్రయాంగిల్ వేసుకోవడంలో కూడా మీరు అన్ని ట్రయాంగిల్స్ అందరూ వాడేయకూడదు కూడా, అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు అవగాహనకు వచ్చేస్తుంది. ఈ ట్రయాంగిల్ ఎప్పుడు వేసుకోవాలి మీరు? గ్రేడ్ వేరు, సీరియస్, లేడీస్, దిస్ ఇస్ ద నెక్స్ట్ హైయెస్ట్. అంటే కొన్నాళ్ళు లోవర్ ట్రయాంగిల్స్ మనకి ఇచ్చారు కదా సాధనలో, వేరియస్ ట్రయాంగిల్స్ చెప్పుకున్నాం. సో ఈ ట్రయాంగిల్స్ ఒక్కొక్కటి వీడు సాధన చేసుకుంటూ వస్తున్నప్పుడు కొంచెం బాగా సాధన అంటున్నది సంబళతో అయిపోయిన తర్వాత అయిపోవడం అంటున్నది ఉండదు. కొన్నాళ్ళు ఆ సాధన చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ వీటిలోకి దిగుతుంది. అప్పుడు నెక్స్ట్ వీడు ఈ ట్రయాంగిల్ వేసుకుంటాడు. సంబళ ఈ ట్రయాంగిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడు ప్లేడీస్, గ్రేడ్ వేరు, ఏంటి సీరియస్, ఇది ఈ ట్రయాంగిల్ వేసుకుంటాడు అనమాట. అది వేసుకుని వీడు సాధన కూర్చున్నప్పుడు చక్కగా వీడికి ఇది నిలుస్తుంది. లేదా మనం ఒక మన గురు పూజలు ఉదాహరణకి అలాంటి చోట మీరు ఇలాంటి ట్రయాంగిల్ ఈజీగా మీరు సాధన పెట్టేసుకోవచ్చు. ఇండివిజువల్గా పెట్టుకోవడం అంటే ఇప్పుడే చేయకూడదు మనంగా. ఇలాంటి ప్రదేశాల్లో మాత్రం మనం చేసుకోవచ్చు అంటే. Humanity is of peculiar. These triangles concern the spiritual planetary life and of humanity as well as of the other kingdoms in nature. Spirituality of the planet life and of humanity as well as the other kingdoms in nature. చోట్ల మిగిలిన కింగ్డమ్స్ తోటి వీడికి లింకప్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. అదర్ కింగ్డమ్స్ అంటే లోవర్ కింగ్డమ్స్ అనుకోకండి. పైన ఇంకో 2 కింగ్డమ్స్ ఉన్నాయి కదా మనకి. హ్యూమన్ కింగ్డమ్ పైన 5, 6, 7 ఇంకా కింగ్డమ్స్ ఉన్నాయి. వాటితో వీడికి లింకప్ దొరుకుతున్నాడు. అది humanity is of peculiar importance in relation to these triangles because it is the destiny of humanity to transmit life to the subhuman kingdoms. ట్రాన్స్మిట్ లైఫ్ టు ద సబ్హ్యూమన్ కింగ్డమ్స్. వీడు ఆ హయ్యర్ ట్రయాంగిల్ నుంచి వీడు లోవర్ ట్రయాంగిల్కి వీడు ఆ వెలుగు అనేటువంటి తీసుకుని వీడు అందించాల్సినటువంటి బాధ్యత వీడికి ఉంది. అక్కడి నుంచి ధనం తీసుకొచ్చి వీడు అందరికీ ఇవ్వాలి. బ్యాంక్ పని అంటే అది ఆర్బీఐ దగ్గర డబ్బులు తెచ్చుకుని దాచుకోవడానికి కాదు. ఆర్బీఐ దగ్గర డబ్బులు తెచ్చుకోవాలి, ఇండివిజువల్గా వచ్చినటువంటి ప్రతి అకౌంట్ హోల్డర్కి డబ్బులు ఇవ్వాలి. అది ఇండివిజువల్ బ్యాంక్ చేయాల్సినటువంటి పని. అది హ్యూమన్ కింగ్డమ్ చేయాల్సినటువంటి పని. అది ద సబ్ హ్యూమన్ కింగ్డమ్స్ ఇన్ నేచర్ అన్నారు. విత్ దీస్ ట్రయాంగిల్స్ ఆఫ్ supernal forces I shall not deal because conscious response to their influence will not be possible till the time cycle of the third initiation act achieves. Conscious response to these triangles అంటున్నది థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అవ్వందే మీకు జరగదు. అందుగురించి ఏ ట్రయాంగిల్ ఏ సిద్ధి ఇస్తుంది, ఎంత ఎనర్జీ ఇస్తుంది, ఆ విషయాలు నేను చెప్పట్లేదు అంటున్నారు. అది ఆటోమేటిక్గా మీరు అక్కడికి వెళ్ళాక మీకు తెలుస్తుంది. అదే ముందు ఒక చిన్న ట్రయాంగిల్ ఒకటి వేసుకోండి. చక్క సతము రజస్సు తమస్సు చక్క ట్రయాంగిల్ అలా పెట్టుకుని ధ్యానం చేయండి. లేదా గంగా, యమున, సరస్వతి, ఇడా, పింగళ, సుషుమ్న, లేదా ఈ లియో, క్యాప్రికార్న్, పైసెస్, సంబళ, హ్యూమానిటీ, హైరార్కీ, ఇలా ఈ ట్రయాంగిల్స్ ఏమైనా ఒకటి వేసుకోండి చక్కగా. యురేనస్, వీనస్, ఎర్త్, లోవర్ ట్రయాంగిల్ ఇది ఇచ్చారు మనకి వాడు. సో ఇవన్నీ మనకి ఆ స్థితిని అందిస్తాయి. అది సో you will realize that there is no real contradiction or discrepancy. I simply mention this influence so that you will realize that there is no real contradiction or discrepancy. Still, another enumeration of the triangles of energy emanating from the 3 major constellations are given earlier by me on page number 435. And this again is correct and not a contradiction. In this group of 3 sets of triangles making a 9, all told, with their interlocking analogies and lesser triangular relationships, and with also their points of fusion, you have held in a mystery of potencies. ఒక ట్రయాంగిల్ ఇవన్నీ మనకి ఇచ్చారు కదా, మనకి విల్లు, సంబళ, ఈ లింక్ అన్ని ఇచ్చారు మనకి. సో వీటిలో ఒక మిస్టరీ ఆఫ్ పొటెన్సీస్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి వాటిలో. The entire story, past, present, and future of human evolution, it accounts for the changing emphasis of that story. It's a shifting kaleidoscopic pattern in recurrent points of fusion, and it's a steady progress through changing process towards an ultimate revelation. ఒక అల్టిమేట్ రెవల్యూషన్లోకి ఈ ఎనర్జీస్ అన్ని కూడా అలా వీడు తీసుకెళ్తుంటాయి. ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్ వీడికి ఏం చేస్తుందంటే ఒక అల్టిమేట్ రెవల్యూషన్ అంటారు. అంటే అల్టిమేట్ రెవల్యూషన్ ఏంటి? ఒకటే ది పాత్. దానిలోకి వీటిని ఇవన్నీ కూడా తీసుకెళ్తుంటారు. Very briefly, I would like to touch upon the fact that, as might be expected, the influence of Leo, Pisces, Capricorn, which dominate
the present world situation via Sambhala, the hierarchy and humanity are potent in their oft unrealized effect upon the individual people. Are potent in their oft unrealized effect upon the individual people. They are not being realized. ఒక ఆర్బీఐ ముందు మామూలు వాడు ఉండడం వేరును ఒక బ్యాంక్ అధికారి ఉండడం ఇద్దరికి తేడా ఉంటుంది. బ్యాంక్ అధికారి ఆర్బీఐ దగ్గర ఉండడం వేరు. పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళడం వేరు. వేరే మామూలు వాడు ఏమండి ఇక్కడ ఏమన్నా ఊడ్చడానికి ఏమైనా పని దొరుకుతుందా అనుకుని అలా వెళ్ళడం వేరు. ఇద్దరిది చాలా తేడా ఉంటుంది. అది ఒక అన్రియలైజ్డ్ పర్సన్కి వీటి ఏమీ తెలియదు వీడి యొక్క ప్రభావం. ఒక హైలీ ఎలివేటెడ్గా ఉంటున్నట్టుగా సంబళ హైరార్కీ హ్యుమానిటీ యొక్క వ్యవస్థలు చాలా ఇదిగా ఉంటుంది. They bring about changes in his life focus and in his centers, just as they have wrought corresponding changes in the three planetary centers. In view of this, certain basic ideas can here be emphasized. So the influence of Capricorn via Mercury will have a dominant effect in the human kingdom itself, the planetary centers. సో వీటి యొక్క ప్రభావం అంటున్నది చోట్ల వర్తించేటువంటి పాయింట్స్ కొన్ని చెప్తున్నారు ప్రధానంగా. ఈ పాయింట్స్ ఏంటో చూద్దాం మనం. సో ఇవి ఎక్కడెక్కడ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఈ పాయింట్స్ అది చెప్తున్నారు మనకి. సో ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాప్రికార్న్ వయా మెర్క్యూరీ, ఇది మనకి డెకనెట్స్లో చెప్పారు కదా 3 పాయింట్స్. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాప్రికార్న్ వయా మెర్క్యూరీ విల్ హ్యావ్ ఏ డామినెంట్ ఎఫెక్ట్ ఇన్ ద హ్యూమన్ కింగ్డమ్ ఇట్ సెల్ఫ్ ఏ ప్లానెటరీ సెంటర్. హ్యూమన్ కింగ్డమ్ మీద మెర్క్యూరీ యొక్క ప్రభావం చాలా ఎక్కువ. దాని గురించి గాయత్రి మంత్రం తప్పకుండా చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. తద్వారా వీడు హయ్యర్ ఆస్పెక్ట్ వీడు ఇనిషియేట్ అవుతాడు ఇప్పుడు. సో మెర్క్యూరీ ఇన్ క్యాప్రికార్న్ ఇస్ హైయెస్ట్ అది. సో ఇట్ సెల్ఫ్ ఏ ప్లానెటరీ సెంటర్, అదొక ప్లానెటరీ సెంటర్గా చెప్పారు దాన్ని. అంటే ప్లానెటరీ సెంటర్ అంటే చోట్లో వర్తించేటువంటి ఒక ఎనర్జీస్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో దాన్ని వీడు చక్కగా అంటే వీడు దాన్ని చక్కగా సాధన వీడు ఏర్పాటు చేసుకోవాలి. అంటే మెర్క్యూరీ క్యాప్రికార్న్లోకి ఎంటర్ అయినా లేదా క్యాప్రికార్న్లో ఒక శుభదృష్టి ఉన్నా వీడు చక్కగా వీడు సాధన వీడు చక్కగా కూర్చోవడం, చక్కగా వీలైతే ఒక కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోవడం ఇలాంటివి చేసుకోవడం చేత దాని ఇన్ఫ్లుయెన్స్ వీడు ఎక్కువ ప్రభావితంగా వీడు నిలుస్తాడు జీవుడు. అది ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇక్కడ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాప్రికార్న్ వయా మెర్క్యూరీలో, అంటే భూమి ఉన్నటువంటి జీవులకి ఈ మెర్క్యూరీ క్యాప్రికార్న్ ద్వారా మెర్క్యూరీ లెవెల్స్ వీడికి అందుతుండడం చేత వీడు జీవించేటువంటి దాంట్లో ఒక ఉత్తమత్వం అన్నటువంటిది వీడికి అందివ్వబడుతుంది. మెర్క్యూరీ అది చేస్తున్నాడు అంటే ఒక హైయెస్ట్ ఆస్పెక్ట్ అన్నటువంటిది వీడికి అందించేటువంటి విషయం వీడికి ప్రధానంగా మెర్క్యూరీ మకరం నుంచి స్వీకరించి మెర్క్యూరీ లోవర్ లెవెల్స్లో అనుకుంటాడు అందిస్తాడు. తద్వారా వీడు హయ్యర్ ఆస్పెక్ట్ వీడికి లింకప్లోకి వీడు వెళ్తాడు. అది హయ్యర్ థింగ్కి వీడు లింక్ చేసి పెట్టేటువంటిది మెర్క్యూరీ. అది దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ ద ఇండివిజువల్ డిసైపుల్ విల్ దేర్ ఫార్ రెస్పాండ్ టు దిస్ క్యాప్రికార్నియన్ ఇన్ఫ్లుయెన్స్ మోస్ట్ ఈజీలీ. It will constitute a line of least resistance, offering opportunity as well as the chance of possible disaster if wrongly handled. Right response will lead the disciple nearer to the door of initiation. Wrong response will take him back into the depths of crystallization and of concretion. రైట్గా రెస్పాండ్ అవ్వాలండి ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకో. ఒక అవకాశం మన దగ్గరకు వచ్చింది అనుకోండి, యూ రెస్పాండ్ ఇన్ రైట్ మోడ్ అంతే. డోంట్ రెస్పాండ్ ఇన్ రాంగ్ మోడ్. ఏదైనా సరే అది రైట్ థింగ్ అంటున్న దానిలో మనం ఉండాల్సిన నెవర్ అప్లై ది లాజిక్ ఆఫ్ మైండ్ వెన్ ఎ రైట్ థింగ్ కమ్స్ టు యూ ఆర్ వెన్ ఏ గుడ్ థింగ్ ఆర్ వెన్ ఎ సర్వీస్ యాక్టివిటీ కమ్స్ టు యూ. మైండ్ లాజిక్ కొన్నిటికి అప్లై చేయకూడదు, డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసేయాలి మనం అంతే. కొన్నిటి అది నిజానికి అది మనం చేయలేం అయినా యాక్సెప్ట్ చేసేయాలి. మనం చేయగలగడం అంటే తర్వాత మనం చూస్తాం అంతా. అది ఇక్కడ రహస్యం ఒకటి సాధనలో ఉంటుంది వాడికి. సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఇండివిజువల్ డిసైపుల్గా ఉన్నాడు, రెస్పాండ్ టు దట్ క్యాప్రికార్నియన్ ఇన్ఫ్లుయెన్స్ మోస్ట్ ఈజీలీ. వెలుగు అనేటువంటిది అక్కడ పైనుంచి అందుచేయబడుతుంది. బుధుడు అనేటువంటిది వెలుగు. ధియో యోన ప్రచోదయ, వీళ్ళలో ధీశక్తి అంటున్నది ప్రచోదింపబడుగాక నాలో అంటున్నది వీడు చేసేటువంటి రోజు గాయత్రి మంత్రం. సో ధీశక్తి అంటున్నది పైన ఉన్నటువంటి వెలుగు. ఆ ధీశక్తి అని వీడు ప్రచోదింపడగలదా అని అని వీడు ఆ వెలుగుని చూసి ఆ వెలుగుకే వీడు ప్రయాణించాలండి. అది వీడికి ఇవ్వబడేటువంటి సాధన. దాన్నే ది హెర్మెట్ కార్డ్ ఇన్ టారెట్ కార్డ్స్. వెలుగానే ఉంటుంది, ఆయన ఇలా పట్టుకుని ఉంటాడు కొండ మీద, ఒక ఆజాన బాహు కర్ర పట్టుకుని ఉంటాడు, దీపం వెలుగు పెట్టుకుని ఉంటాడు, ఇంత గడ్డ ఉంటుంది, ఇంత మైత్రేయుల వారి లాగా ఉంటారు. ఆయనే మైత్రేయుల వారు. ఆయన
ఆ పైన ఉంటాడు, ఆ వెలుగు అలా పట్టుకుని ఉంటాడు. జీవులు కింద ఉంటారు, కొండ కింద ఎక్కడ ఉంటారు. వాడికి ఆ పైన ఉండే వెలుగు అనేది వాడికి దృష్టి ఏర్పడాలి. వాళ్ళ గురించి ఆయన అలా చూస్తుంటాడు. దట్ ఈస్ ద కార్డ్. అది మెర్క్యూరీ అన్నమాట. అది మెర్క్యూరీ ఆ రకంగా అలా చేస్తుంటే సామాన్యంగా జీవిస్తున్నటువంటి వాడికి ఉత్తమమైనటువంటి రహస్యం వాడికి అందించి అటువైపుగా వాళ్ళందరూ ప్రయాణించేటట్టుగా చేస్తుంటాడు మెర్క్యూరీ. లోపల నుంచి బుద్ధి అంటాడు వాడిలో ప్రచోదింపబడి, అరే ఎన్నాళ్ళు మనం ఇక్కడ ఉంటాను రా, ఏం బోర్ కొడుతుంది, ఒకసారి తిరుమల పోయేద్దాం పదా, ఊరినే ఏంటి మనం ఇలా పోస్ట్పోన్ చేసేస్తున్నాం మన పనిని, అలా కాదు మనం వెళ్ళాలి సార్ ఎట్లయినా. అలాంటి భావం వీడికి కలగాలంటే ఆ బుద్ధుడు అక్కడ పనిచేయాలి, బుద్ధి పనిచేయాలి. బుద్ధి పని చేయకపోతే 4 రోజులు ఆగి వెళ్దాం, ఇంకా 4 రోజులు ఆగి వెళ్దాం, ఏం పర్వాలేదు, రేపు ఫిబ్రవరిలో రష్ తక్కువ ఉంది అప్పుడు వెళ్దాం, ఫిబ్రవరి వచ్చిన తర్వాత అబ్బో ఇప్పుడు కాదు మనం బిజీగా ఉన్నాం, ఏప్రిల్లో వెళ్దాం అప్పుడైతే సెలవులు ఉంటాయి, పడిపోతుంటుంది కదా. అలా కాకుండా వీడి చేత అప్పటికప్పుడు చేయించి పెట్టించేటువంటి పని వీటిలో ఉన్నటువంటి బుద్ధి చేస్తుంటుంది. అది మెర్క్యూరీ. మెర్క్యూరీ ద్వారా వీటిలో ఉన్న మకరం మెర్క్యూరీ ద్వారా పనిచేస్తుంటుంది. అది రైట్గా వెళ్ళినప్పుడు అటు వెళ్తుంటుంది, రాంగ్ వెళ్ళినప్పుడు అదే తోసేస్తుంది, అధోలోకాల్లోకి వెళ్ళిపోతాడు, రాంగ్గా రెస్పాండ్ అయితే. అది ఇక్కడ చెప్తున్నాం. అది సెకండ్ పాయింట్. మిగిలిన పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి.